మూడు హామీలను కూడా అమలు చేశామని చెప్పుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో స్క్రిప్టులు చెప్పించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 93 స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో గెలిచామన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 3 టీంలు కలిసి వస్తే ఆ మాత్రం రిజల్ట్ వచ్చిందని, ఒక్కడివే వస్తే డకౌట్ అవ్వడం ఖాయమన్నారు అంబటి రాంబాబు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు. బీజేపీ టీము, ఆయన పేరేంటి, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేటా కనపడుతుంది. సింగిల్ గారా బ్యాటింగ్, సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డకౌట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.